తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక ప్రభుత్వానికి ఫేవర్ గా ఉందన్నారు. తాము న్యాయ పోరాటం చేస్తామని అంటున్న బాజిరెడ్డి గోవర్ధన్ తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. టీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం అంటూ ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గువ్వల బాలరాజ్ కూడా బీఆర్ఎస్ పార్టీని వీడడం జరిగింది. అలాగే మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడుతారనే ప్రచారం కూడా జరుగుతుంది. మరోవైపు కాళేశ్వరం అక్రమాలు కమిషన్ల ప్రాజెక్టు అంటూ ఇటు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. నివేదిక కూడా సమర్పించింది. మంత్రి మండలి కూడా దాన్ని ఆమోదించింది. సో ఓవరాల్గా ఇట్లా అసలు ఏం జరుగుతుంది అనే దానిపైన సీనియర్ లీడర్ మాజీ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, పార్టీలో కొన్ని నడుస్తున్నాయి కదా సార్, ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఓడిపోయిన తర్వాత ఇవన్నీ వస్తాయండి, ఒక అలల్ లాంటివి, తుఫాను లాగా. ఇప్పుడే మేము ఓడిపోయిన, మా పార్టీ ఓడిపోయింది. ఆ తర్వాత గెలిచిన పార్టీ ఏం చేయాలంటే, మేము ఏ విధంగానైతే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూనే అదనంగా ఇంకా పనులు చేసిండు మా కేసీఆర్ గారు. వారు ఇచ్చిన హామీలే కాకుండా అదనంగా ఇంకా ఎక్కువ సంక్షేమ ఫలాలు కానీ అభివృద్ధి కార్యక్రమం చేసిండు ఆయన. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ దేశంలోనేమో రాహుల్ గాంధీ కొట్లాడుతున్నారు బీజేపీ తోటి. ఇక్కడనేమో ఈ రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, ఇది ఒక బీజేపీ కాంగ్రెస్ అలయన్స్ ప్రభుత్వం నడుస్తుంది. ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ కలిసి ప్రభుత్వం నడిపిస్తారు. ఒకరినొకరు ఏం విమర్శించుకోరు, ఒకరినొకరు ఏమనుకోరు. వాళ్ళ పనులు వీళ్ళు చేస్తారు, వీళ్ళ పనులు వాళ్ళు చేస్తారు. ఈ విధంగా జరుగుతుంది రాష్ట్రంలో. తర్వాత ఏంటంటే, ఒకవేళ రేవంత్ రెడ్డి మాట్లాడిన మా వ్యతిరేకంగా, మా కేసీఆర్ వ్యతిరేకంగా, దానికి కౌంటర్గా ఇంకోటి మాట్లాడతారు. కౌంటర్ కాదు, అది సపోర్ట్గా ఎవరు మాట్లాడతారు? బీజేపీ వాళ్ళు. నేను అంటున్నా, కేంద్రంలో బీజేపీ గెలిచింది, రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచింది. మీ నాయకుడు ద్రోహం చేస్తున్నారు మీరు. రాహుల్ గాంధీ యొక్క సిద్ధాంతానికి వ్యతిరేకం మీరు. అలా కాకుండా విభిన్నంగా నడుస్తుంది ఈ రాష్ట్రంలో. అదేవిధంగా నేను అనుకుంటా, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, జరిగేది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. మేము ఓడిపోయిన పార్టీ వాళ్ళం, గెలిచిన పార్టీలు రెండవి. సిద్ధాంతపరంగా వ్యతిరేకించే పార్టీలు వాళ్ళు. ఒకటేమో సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఇది మతతత్వ పార్టీ బీజేపీ. ఇది ఎక్కడ పుసగదు, కానీ ఈ రాష్ట్రంలో పుస్తున్నది. విచిత్రమైన పరిణామం ఏంటంటే, వీళ్ళ భయం ఏంది నాకు అర్థం కాదు. ఓడిపోయిన పార్టీ మాది, ఇద్దరు కలిసి మా మీద అటాక్ చేస్తారు. దీన్ని అర్థం చేసుకునే ఎట్లా అంటే, ప్రజలు ఈ వ్యక్తిని తట్టుకునే శక్తి వాళ్ళకి లేదని, కేసీఆర్ లాంటి మహాశక్తిని తట్టుకునే దమ్ము ధైర్యం లేక ఇద్దరు ఒక్కటైపోయి ఓడిపోయినటువంటి కేసీఆర్ గారి మీద ఆ అడ్డమైన ఆరోపణలు చేసుకుంటూ, కమిషన్లు వేసుకుంటూ, కాళేశ్వరం గురించి కమిషన్ వేసి అది కూలిపోయిందని కాలిపోయిందని మాట్లాడి ఇది మాటలు మాట్లాడుతారు. నేను అంటున్న ఒకటే మాట, కమిషన్ అయితే వేసిండ్రు. కమిషన్ వేసింది అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ. కమిషన్ రిపోర్ట్ కూడా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది. అంటే నేను కమిషన్ చైర్మన్ తప్పడం లేదు, కానీ ఆయన అడిగిన పత్రాలు ఇవే ఉన్నాయని చెప్తారు వాళ్ళు. కీలక పత్రాలు ఇవ్వరు. ఆయన కూడా పత్రాలు చూసిన తర్వాత తప్పంతా గత ప్రభుత్వం అంటారు. రేపు పొద్దున కమిషన్ యొక్క తీర్పులు ఏం జరిగేది లేదు. కమిషన్ తీర్పు కోర్టుకు వెళ్తుంది, ఇంకా శాసనసభ చర్చిస్తారు. ఆ తర్వాతనే కోర్టుకు వెళ్తుండొచ్చు, లేకపోతే సంస్థాపక ఇస్తుండొచ్చు. అప్పుడు మాకు కూడా న్యాయస్థానంలో కొట్లాడే న్యాయవాదులు ఉంటారు. మాకున్న ఏవైతే ఉన్నాయో సాక్ష్యాలు మేము ప్రవేశపెడతాం. మేము చూద్దాం తర్వాత ఎట్లదట్లే. ఇది మొత్తానికైతే కాళేశ్వరం కమిషన్ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆ నివేదికకు తాము కూడా న్యాయ పోరాటం చేస్తామంటూ బాజిరెడ్డి గోవర్ధన్ చెప్తున్నారు. పార్టీ నుంచి వీడిపోయే వాళ్లకు మాకు సంబంధం లేదని ఆయన అంటున్నారు. కెమెరా పర్సన్ సాయి కులకర్ణితో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్ నుంచి.